తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రద్దయింది. వైసీపీ టీడీపీ పరస్పర ఆరోపణలతో ఎన్నిక గందరగోళంగా మారింది. దాంతో వైస్ చైర్మన్ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు చైర్మన్ సుధారాణి ప్రకటించారు. ఉదయం 11 గంటల కంటే ముందే మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే 11 దాటిన తర్వాత కార్యాలయంలోకి వెళితే తమపై టీడీపీ గూండాలు దాడులు చేస్తారని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. వైస్ చైర్మన్ పదవి తమకు దక్కుతుందని భావించి కౌన్సిలర్లను వైసీపీ దాచిపెట్టిందని ఆరోపించారు తెలుగుదేశం నేతలు. మొత్తం 28 మంది సభ్యుల్లోని 25 మంది హాజరు కావడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా అనారోగ్య కారణాల వల్ల రాలేదు. మేమందరం కూడా ఐకమత్యంగా ఒకే మాటతో దాడిశెట్టి రాజా గారి ఆజ్ఞతో ఆయనను అనుసరిస్తూ మేము ఒకే మాట మీద అందరం కూడా ఓటింగ్ చేయడానికి వచ్చాం ఆఫీస్కి. ప్రొసీడింగ్స్ ప్రకారం 11 o'clockకి స్టార్ట్ అవుద్ది. 1 hour బిఫోర్గా ఉండాలని కమిషనర్ గారు 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏకదరు వేస్తానే ఉన్నారు. 10 మేము గేటు దగ్గర ఉన్నాము. కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది. ఈరోజు ఆడవారని కూడా చూడలేదు. మొత్తం కౌన్సిల్ సభ్యులందరినీ కూడా వాళ్ళు రోడ్డు మీద నించోబెట్టడం జరిగింది. 11 వరకు కూడా మేము లోపలికి రానివ్వం అనేసి అని మేము 11 వరకు కూడా రోడ్డు మీద వెయిట్ చేసాము. మీరు 1 hour బిఫోర్గా రమ్మన్నారు. మేము 10 o'clock కల్లా వచ్చాము. మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అనేసి మీకు చెప్పారని మేము వచ్చామన్న పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది, కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు. అయినా కూడా మేమేం గొడవ చేయలేదు. 11 వరకు కూడా ఆడవాళ్ళు, మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీదే వెయిట్ చేశాము. కానీ ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాశారు. మేము అప్పటికీ మా వాళ్ళు ఎవరు కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేట్ దగ్గర నించొని. అప్పటికి గొడవ జరగకపోవడంతో మమ్మల్ని పంపించారు కౌన్సిల్ హాల్లోకి రూల్ ప్రకారం కౌన్సిలర్స్, ప్రొసీడింగ్ ఆఫీసర్, కమిషనర్ తప్పించి ఎవరూ ఉండకూడదు. అది నాకు ముందు నుంచి రూల్ తెలుసు. కమిషనర్ 3 రోజుల నుంచి ఆ పాట పాడుతున్నారు. కానీ కౌన్సిల్ సభ్యుల కన్నా ముందు ఆ రౌడీ మోక, టీడీపీ మోక అంతా కూడా వచ్చి కౌన్సిల్ హాల్లో ఉండడం జరిగింది. మాకు ముందు ప్లేసులు కూడా ఇవ్వలేదు. కనీసం ఒక వార్డు కౌన్సిలర్లను కూడా వాళ్ళు మర్యాద ఇవ్వకుండా ముందు ప్లేస్ ఇవ్వలేదు. తర్వాత ప్లేస్ ఇచ్చి మా ముందు నించొని వాళ్ళు కౌన్సిల్ హాల్లో అన్నది అవుటర్స్ ఉండకూడదు. కానీ వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసి వాళ్ళ నించున్నా మేము కామ్గా ఉండడం జరిగింది. మా ఓటింగ్, మాకు ఎలక్షన్ సరిగ్గా జరగాలని మేము కామ్గా ఉన్నాము. కానీ వాళ్ళు ఎవరూ జరగనివ్వలేదు. 12 వరకు ధర్నా చేస్తానే ఉండి ఎలక్షన్ జరగనేమో అని ఒకే మాట మీద వాళ్ళందరూ సిబ్బంది, పోలీసు వాళ్ళు, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఏకమైపోయి వాళ్ళు సహకరించి వాళ్ళ ఆఫీస్లో ధర్నా చేయించారు. కానీ మేము గొడవ జరగకుండా కామ్గానే ఉన్నాం. 12 అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిందని ఇంతమంది కౌన్సిల్ సభ్యులందరూ కూడా మెజారిటీ ఉన్న ఆ ఎలక్షన్ కనీసం ఆఫీస్లో ప్రొసీడింగ్ ఆఫీసర్ కానీ, ఎలక్షన్ చేయడానికి కమిషనర్ కానీ ఎవ్వరూ లేరు. ఓన్లీ టౌన్ సిఏ, రూరల్ సిఐ, అలాగే ఎస్ఐలు వాళ్లే ఉన్నారు. అంటే గొడవ జరుగుతుంది, గొడవ జరగాలని వాళ్ళు గొడవ సృష్టించాలని చూశారు. కానీ మేమందరం ఏకమత్యంగా ఉన్నాము. ఈ రోజు కాకపోతే ఎలక్షన్ రేపు జరుగుతుంది. రేపైనా సరే మా దాడిశెట్టి రాజా గారు ఎవరిని నించోబెడితే వాళ్ళకే మేము ఓటేస్తామని, అందరం కూడా ఐకమత్యంగా ఉంటామని నేను ఇప్పుడైతే ఆపగలరు. రేపన్నారని మీరు ఆపలేరు కదా.